హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా గ్రూప్ ఏ పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఏడాదిలో మనకి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక జాబ్లకి కనుక మనము సెలెక్ట్ అయితే జాబ్లో చేరగానే మీకు 1 lakh పైగా శాలరీతో పాటు ఉండడానికి సంబంధించి ఇల్లును కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ అలాగే మనకి జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. మనకి ఈరోజు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ కావడం అనేది జరిగింది. అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో కాబట్టి ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను, ఎలా అప్లై చేయాలో కూడా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి ఈ జాబ్స్కి అప్లై చేయండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వే, బ్యాంక్, క్లర్క్ జాబ్స్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా అన్ని రకాల కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్కి మీరు చక్కగా ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అయ్యే విధంగా క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. గాయస్, మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేసినటువంటి సిఏపిఎఫ్స్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్స్ గ్రూప్ ఏ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ప్రజెంట్ మనకి ఒక కొత్త సంవత్సరం 2025కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది మనకి రీసెంట్లీగా పబ్లిష్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్ ద గెజిట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేస్తారు. టోటల్గా 357 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఈ యొక్క అసిస్టెంట్ కమాండెంట్స్ గ్రూప్ ఏ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్కి 357 వేకెన్సీస్ ఉన్నాయి కదా. అయితే ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే మనకి లెవెల్ 10th ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ ఏదైతే ఉంటుందో, సో ఆ యొక్క పే స్కేల్ ప్రకారం అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మనకి డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ట్రావెలింగ్కి సంబంధించి ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 1 lakh పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. అలాగే ఉండడానికి సంబంధించి క్వార్టర్స్ గవర్నమెంట్కి సంబంధించి కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి మనకి వివిధ రకాల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి 24, సిఆర్పిఎఫ్లో 204, సిఐఎస్ఎఫ్కి సంబంధించి 92, ఐటీబీపీలో 4, ఎస్ఎస్బికి సంబంధించి 33. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. మీరు అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్సెస్ అనేవి పెడితే సరిపోతుంది. ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో అది మనము ఫస్ట్ పెడితే సరిపోతుంది అనమాట. ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా సమాన అవకాశాలు అయితే కల్పిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. నేను మీకు సపరేట్గా ఎలా అప్లై చేయాలనేది మీకు వీడియో అయితే చేస్తాను. సో మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి డెఫినెట్గా నాకు కూడా తెలియాలి కాబట్టి కామెంట్ చేయండి, లైక్ చేసి వీడియోని. సో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేస్తే ఎక్కువ మంది రెస్పాండ్ అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. సో లాస్ట్ డేట్ మనకి 25th March వరకు మనకి టైం అనేది ఇచ్చారు. సో ఆ డేట్లోపు మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1st August 2025 నాటికి మీకు మినిమం 20 years ఏజ్ అనేది ఉండాలి. జనరల్ ఓసీ వాళ్ళు అయితే మాత్రం 25 years వరకు అప్లై చేయొచ్చు. లేదు మీరు ఓబీసీ అంటే బీసీ అభ్యర్థులు అయితే 28 years వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. మన ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు. జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో సో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నాము అని చెప్పేసి చెప్పారు కాబట్టి సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు బీటెక్ అభ్యర్థులైనా సరే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఇక్కడ పర్సంటేజ్ కూడా అడగలేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు మనకి 3rd August అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి
2 పేపర్స్ అయితే ఉంటాయి ఇందులో. పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ సెషన్లో కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1 వచ్చేసి ఏంటంటే జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్కి సంబంధించి టాపిక్స్ మీద 250 మార్క్స్కి ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఇది మనకి ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ ఎస్ఏ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 200 మార్క్స్కి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూసేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి వచ్చేసి ఇక్కడ అబ్బాయిలకి సంబంధించి 100 మీటర్ రేస్ అనేది ఉంటుంది. అది 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలు అయితే మాత్రం 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అలాగే అబ్బాయిలకి 800 మీటర్ రేస్ ఉంటుంది. ఇది 3 minutes 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలు అయితే 4 minutes 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ ఉంటుంది అబ్బాయిలకి 3.5 మీటర్స్ వరకు లాంగ్ జంప్ చేయాలి. 3 ఛాన్సెస్ ఉంటాయి. అమ్మాయిలకు వచ్చేసి 3 మీటర్స్ వరకు ఉంటుంది, 3 ఛాన్సెస్ ఉంటాయి. షార్ట్ పుట్ అబ్బాయిలకు మాత్రమే ఉంటుంది. 7.26 kgs ఉన్నటువంటి షార్ట్ పుట్ని 4.5 మీటర్స్ వరకు మీరు విసరాల్సి ఉంటుంది. 3 ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీకు ఫర్దర్గా ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత మనకి ఇక్కడ దానికంటే ముందు ఇంటర్వ్యూ అలాగే పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసేమో 150 మార్క్స్కి ఉంటుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీకు డీటెయిల్ సిలబస్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి ఏ టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం అలాగే తిరుపతికి సంబంధించి లొకేషన్స్లో, మన తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో అయితే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. అయితే ఒక జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ని కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే అబ్బాయిలు అయితే హైట్ మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి, అమ్మాయిలు 157 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే అబ్బాయిలకి సంబంధించి మాత్రమే 81 సెంటీమీటర్స్ ఉండాలి వితౌట్ ఎక్స్పాండ్ అయితే 5 సెంటీమీటర్స్ అయితే అవ్వాలి. వెయిట్ విషయానికి వచ్చినట్లయితే అబ్బాయిలు అయితే 50 kgs, అమ్మాయిలు అయితే మినిమం 46 kgs అయితే ఉండాలి. అలాగే మెడికల్ స్టాండర్డ్స్లో భాగంగా మనకి ఇక్కడ ఐ సైట్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. డిస్టెన్స్ విజన్ వచ్చేసి బెటర్ ఐకి సంబంధించి కరెక్టెడ్ విజన్ 6/6 ఉండాలి. వార్సై వచ్చేసి కరెక్టెడ్ విజన్ 6/12 అయితే ఉండాలి. ఆర్ 6/9 ఆర్ 6/9 అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. నియర్ విజన్ వచ్చేసి N6 కరెక్టెడ్, N9 కరెక్టెడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి టాటూస్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అలాగే SC/ST మేల్ క్యాండిడేట్స్ ఫ్రీగా అప్లై చేయొచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వ సంస్థల్లో అసిస్టెంట్ కమాండెంట్స్ గ్రూప్ ఏ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జాబ్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.